గుడ్ ఈవినింగ్ మౌని. గుడ్ ఈవినింగ్ ఆంటీ. అమ్మా, మీ ఆయన గారికి రణపాలకు పేస్ట్ చేసింది ఇచ్చాను కదా, కాలు నొప్పికి తగ్గిందా? తగ్గింది, 1 వీక్ రాశారు, తగ్గింది, బాగుంది ఇప్పుడు. చాలా బాగుందా? Yes. సరే, మీరు ఎప్పుడు వచ్చారండి? మీ మమ్మీ ఎప్పుడు వచ్చారు? మీ మమ్మీ మార్నింగ్ వచ్చారు. ఏటా మొక్కలండి ఏవా, మీకు 6 నెలల క్రితం అడిగుండారు మీరు నాకు ఇన్సులిన్ మొక్క. ఆ ఇన్సులిన్ మొక్క ఇంకోటి అదే నాకు అదే తీసుకోండి, అందుకోండి. ఇన్సులిన్ మొక్కతో పాటు గుంట కలవరాకు, ఓకేనా, మరి రణపాలాకు, అంటే ఇప్పుడు మీకు కూడా కాళ్ళ నొప్పులు అంటున్నారు కదా, రణపాలాకు చెట్టు, మరి వామాకు, ఇవన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా యూట్యూబ్లో మీకు దొరుకుతాయి. నేనే చెప్పాలి, నేనే చెందాలని కాదు. థ్యాంక్ యూ. అంటే అదే ఆడపిల్ల వచ్చింది కదా, బొట్టు పెట్టి ఇవ్వాల్సింది ఈ విధంగా ఇచ్చేస్తున్నాను అనమాట, మొక్క ఇచ్చేస్తున్నాను. నచ్చిందా? చాలా నచ్చింది. మా ఏంటి అంటే మౌని వాళ్ళ డాడీకి ఒంట్లో బాగాలేదు అంటున్నారు కదా, యూజ్ చేయండి. చాలా మందికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. షుగర్కి మాత్రం ఇన్సులిన్ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. కఫం కేట ఉందా మొక్క? కఫం కదే వామాకు. మరి ఇంకా జుట్టుకు కావాలన్నారు కదా, అగొట్టి గుంట కలవరాకు. ఒక్క జుట్టుకే కాదండి, దురదలకి పనికొస్తుంది. గుండె చేసి ఆ పౌడర్ మీరు రాసుకునే కూడా పనికొస్తుంది. ఇది ఈ గుంట కలవరాకు ఇది పేస్ట్ చేసుకుంటారు. ఎలా చేస్తారు తెలుసా? ముద్ద చేసి ఇప్పుడు చూసారా మీరు, మందారాకు గట్రా రాసుకుంటారు కదా, అలా కూడా రాసుకోవచ్చు. పౌడర్ అయితే ఎండపెట్టేస్తారు, ఆకు మొత్తం ఎండపెట్టి పౌడర్ చేసుకుని కూడా రాసుకోవచ్చు. సరే, ఎంతటితో మీ విలువైన సమయానికి నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఏమైనా తప్పులు కానీ చెప్పుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ రా. బాయ్ ఆంటీ. మీ మమ్మీకి బాయ్, నీకు బాయ్.